నాసా ఒక డ్రోన్ తయారు చేసింది. అర్త్ కోసం కాదు, మార్స్ కోసం కాదు, పెట్రోల్ వర్షం కురిసే ఒక మూన్ కోసం. సాటర్న్ యొక్క మూన్ టైటన్ మీద మేఘాలున్నాయి, వర్షం కురుస్తోంది. కానీ నీళ్లు కాదు, అక్కడ లిక్విడ్ మెథేన్ వర్షం కురుస్తోంది. దాని సర్ఫేస్ మొత్తం హైడ్రోకార్బన్స్తో నిండి ఉంది, మరియు దాని అట్మాస్ఫియర్ ఎర్త్ కంటే 4 రెట్లు దట్టంగా ఉంది. మరియు నాసా ఒక ఫ్లయింగ్ మెషీన్ని నేరుగా దాని లోపలికి పంపిస్తోంది. ఇదే డ్రాగన్ ఫ్లై. మరియు ఇది యూనివర్స్ గురించి మనం అనుకున్నది శాశ్వతంగా మార్చేయవచ్చు. ఇప్పటి వరకు మనుషులు మరొక దుమిని మీద ఇలాంటి ఎయిర్బార్న్ సైన్స్ మిషన్ ప్లాన్ చేయలేదు. ఒక చోటికి పరిమితం కాకుండా డ్రాగన్ ఫ్లై యొక్క రోటర్స్ దాన్ని టైటన్ యొక్క సర్ఫేస్ మీద 70 మైల్స్ వరకు ఎగురుకుంటూ తీసుకెళ్తాయి, డ్యూన్స్, క్రేటర్స్ మరియు అపరిచిత టెరైన్ని ఎక్స్ప్లోర్ చేస్తూ. దీనికి 8 రోటర్స్ ఉన్నాయి, మరియు ఇది ఒక పెద్ద డ్రోన్ లాగా ఎగురుతుంది. కానీ దీని సైజ్ ఒక కార్ అంతా ఉంటుంది, మరియు ఇది పూర్తిగా న్యూక్లియర్ పవర్డ్గా ఉంటుంది. దీనికి సన్లైట్ అవసరం లేదు, ఏ ఛార్జింగ్ స్టేషన్ అక్కర్లేదు. ఇది తన సొంత పవర్ సోర్స్తో 1 బిలియన్ మైల్స్ డీప్ స్పేస్లో ప్రయాణిస్తోంది. ఇప్పుడు ఆ ట్విస్ట్ గురించి చెప్తాను, దాని గురించి ఎవరూ మాట్లాడడం లేదు. టైటన్ని ఎర్లీ ఎర్త్ యొక్క ఒక యానలాగ్గా భావిస్తున్నారు. అప్పుడు ఇక్కడ ఏ లైఫ్ లేని సమయంలో మన ప్లానెట్ మీద లైఫ్కి జన్మనిచ్చిన అదే కెమికల్ బిల్డింగ్ బ్లాక్స్ అవన్నీ టైటన్ యొక్క సర్ఫేస్ మీద ఫ్రోజన్గా పడి ఉన్నాయి, వేచి చూస్తున్నాయి. డ్రాగన్ ఫ్లై కేవలం ఒక సైన్స్ మిషన్ మాత్రమే కాదు, ఇది ఒక టైం మెషీన్, మన సొంత ఆరిజిన్ స్టోరీ వైపు గురిపెట్టబడింది. మరియు మార్చ్ 2026లో కేవలం కొన్ని వారాల క్రితం నాసా జాన్ హాప్కిన్స్ అప్లైడ్ ఫిజిక్స్ ల్యాబొరేటరీలో దీని యాక్చువల్ ఫ్లైట్ సిస్టమ్ యొక్క అసెంబ్లీ మరియు టెస్టింగ్ మొదలుపెట్టింది. ఇది ఇప్పుడు కేవలం ఒక కాన్సెప్ట్ మాత్రమే కాదు, ఇది నిజం. ఈ డ్రోన్ ఇప్పుడు ఈ క్షణంలో ఒక క్లీన్ రూమ్లో పీస్ బై పీస్ తయారవుతోంది. ఇది సమ్మర్ 2028లో స్పేస్ ఎక్స్ యొక్క ఫాల్కన్ హెవీ రాకెట్ మీద లాంచ్ అవుతుంది, మరియు 6 సంవత్సరాల ప్రయాణం తర్వాత 2034లో టైటన్కి చేరుకుంటుంది. కాబట్టి ఒక్క నిమిషం ఆలోచించండి. డ్రాగన్ ఫ్లైకి టైటన్ మీద లైఫ్ యొక్క కెమికల్ సిగ్నేచర్స్ దొరికితే లైఫ్ కాదు, కేవలం దాని ఇంగ్రీడియంట్స్. అది సోలార్ సిస్టంలోని మిగతా అన్ని మూన్స్కి ఏమి అర్థమవుతుంది? మరియు మనకి? మీ జవాబు కామెంట్స్లో రాయండి, నేను ప్రతి ఒక్క కామెంట్ చదువుతాను. ఈ వీడియో మీ మైండ్ని కొంచెమైనా బ్లో చేసుంటే లైక్ బటన్ తప్పకుండా నొక్కండి. ఇది ఈ ఛానల్కి నిజంగా తెలుసుకోవాల్సిన వాళ్ళకి చేరుకోవడంలో సహాయం చేస్తుంది. మరియు మీరు కొత్తగా వచ్చారంటే సబ్స్క్రైబ్ చేసుకోండి. మేము నాసా బిల్బోర్డ్స్ మీద పెట్టని మిషన్స్ కవర్ చేస్తాం. తదుపరి వీడియోలో కలుద్దాం.